యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. మ్యాన్ ఆఫ్ దట్ స్టేజ్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారి లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి, హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. అది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అది. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హ్యాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. అండ్ కొంత అది ఏమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్డ్ యాజ్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ కమ్ టుగెదర్, దే షుడ్ స్టూడ్ బై ద హీరో. అది చేస్తుండాల్సింది. దాన్ని ఏం చేస్తుండాల్సింది, గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దే షుడ్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుండాలి ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు అదొకటి. సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదని హీరోనా అంటారు. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అల్లు అర్జున్ గారి అంకుల్ వాళ్ళ ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన, ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ ద నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అంతే కదా. అండ్ ఇదేంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఏమైపోయింది, వన్స్ లా ఫైల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాజ్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఐ కాంట్ క్వాష్ ఇట్. సిస్టమ్ విల్ టేక్ ఓవర్. అది నేను కొట్టేయాలనుకున్న వాళ్ళు జరగదు అంత తేలిక. అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటంలో కూడా గోటుతో పోయేది ఈరోజు గొడ్డలతో. మీరు that's right. I don't want to stop anything. గోటితో పోయేదని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Not everything has to be appreciated, not everything has to be liked.
When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime la లేరు అక్కడ. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తామంటే, even out of curiosity I asked them, I said, how much was the same ticket? Sir, the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's being very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ ఫినిష్. అది ఎవరు మొత్తం ఇష్యూనా లేదా రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that part. Let me conclude. Right. No, I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that, ఇప్పుడు నేను for any actor in India, even for Amitabh Bachchan garu, even when he comes out of his building Jalsa in Bombay, people come, throw, they appreciate him. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan. See, it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం, అందరూ చేతులు ఊపడం. ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా, ఎస్పెషల్లీ వెన్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హ్యాస్ రిలీజ్డ్. ఏముంటుంది, హీరో వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వండి. నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. ఏది నాకు తెలిసింది ఏంటంటే, ఒక థియేటర్, నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే, ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకులే నేను బేసిక్. ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ దేర్. బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్, ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం. ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, వై మీ అందరూ కనిపించు, వై ద హెల్ హీ హ్యాస్ టు గో టు థియేటర్. ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే, హౌ ఐఎమ్ బీయింగ్ టెస్టెడ్. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్.